ఏపీలో చంద్రబాబు ప్రజాగళం సభలతో జనంలోకి వెళ్తున్నారు. ఈవేళ శ్రీకాకుళం విజయనగరంలో చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం భోజనం విరామం తీసుకుని సాయంత్రం నెల్లిమర్ల విజయనగరంలో ఉన్న ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం జరిగే ప్రజాగళం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఏపీలో చంద్రబాబు ప్రజాగళం సభలతో జనంలోకి వెళ్తున్నారు. ఈవేళ శ్రీకాకుళం విజయనగరంలో చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం భోజనం విరామం తీసుకుని సాయంత్రం నెల్లిమర్ల విజయనగరంలో ఉన్న ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం జరిగే ప్రజాగళం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. ఏపీలో చంద్రబాబు ప్రజాగళం సభలతో జనంలోకి వెళ్తున్నారు. ఈవేళ శ్రీకాకుళం విజయనగరంలో చంద్రబాబు పర్యటిస్తారు. అక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం భోజనం విరామం తీసుకుని సాయంత్రం నెల్లిమర్ల విజయనగరంలో ఉన్న ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం జరిగే ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, ఈ రోజు జరగబోయే ప్రజాగళం సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుంచి కూడా ప్రజాగళం సభతో అయితే శ్రీకాకుళం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. నిన్న పాతపట్నంలో అయితే ప్రస్తుతానికి ఆ పాతపట్నం నియోజకవర్గంలో అయితే కొండపోత పసుపు దండ వచ్చిందా అనేటట్టు అయితే ప్రజాగళం సభలో అయితే చంద్రబాబు నాయుడు జనాలను ఉద్దేశించి కూడా మాట్లాడే పరిస్థితి కూడా నిన్న కనిపించింది. అయితే అక్కడ నుంచి కూడా ఆమదాల వలస చేరుకుని ఆమదాల వలసలో కూడా ప్రజాగళ సభ అయితే నిర్వహించారు. అక్కడి నుంచి కూడా శ్రీకాకుళం చేరుకొని రాత్రి బస్ చేసి ఈ రోజు మహిళలతో డ్వాక్రా సంఘం మహిళలతో అయితే పరిస్థితి కూడా కనిపిస్తుంది జ్యోతి. అయితే ఒక పక్క ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర కూడా చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా వేడెక్కిందని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ. తెలంగాణలోకి